ఇమ్మా ఇది లేకపోతే తీసుకుని ఉంటాయి పాయింట్ నాకు అది లేఅవుట్ ఇచ్చారా? లేఅవుట్ కంపెనీ హోల్సేల్ మాకు డ్రాయింగ్ కూడా ఇచ్చేసారు. మీరు మీ కాపీ పెట్టారు కదన్నా, అది చెక్ చేసి మీరు మొత్తం మెజర్మెంట్ తీసుకోండి. అలా తీసుకుని 4 acres వచ్చిందని అది చూసుకుంటే సరే. మరి ఎప్పుడు ఇసుకుపోతే అంటే అది సిసిపి అండి. సిసిపి కాదండి, 23% అంటే 7 కోట్లు ఇలాంటి. అదే ఇప్పుడు పరమర్పించి ఆ దక్షిణం వాడు కట్టుకొచ్చి కట్టేస్తాను సార్. కట్టుకొచ్చి వీళ్ళని కట్టేస్తామండి. మౌండ్ వేసి ఉన్నాయి, మార్పులు చేసి పిల్లలు వేసి ఈ నార్త్ సైడ్ని, వెస్ట్ సైడ్, ఆ సైడ్, సౌత్ సైడ్ 3 కట్టేస్తామండి. అయిపోతుంది. ఖాళీ లైన్ లేకుండా అనుకోండి, లైన్ లేకుండా ఖాళీ చేస్తాను. లైన్ లేకుండా ఖాళీ చేస్తాను. ఇది ఎఫెక్ట్స్ అండి, ఎఫెక్ట్స్ చేస్తాను. మీకు ఆపరేషన్ చేయడం లాభం. నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఈ హాస్పిటల్కి ఈ రోజున ఇక్కడికి చూడటానికి రావడం కాదు, మామూలుగా ఏంటంటే ఇక్కడ అధికారులు ఏపీఎంఐడిసి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు మనం అప్పగించిన 4 ఎకరాల భూమికి సంబంధించి సర్వే చేస్తాం, ఒకసారి మీరు రండి అంటే కనుక ఇక్కడ రావడం జరిగింది. సర్వేకి సంబంధించి సర్వేయర్ వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇసుక గుట్లు అవన్నీ కూడా ఉన్నాయి, కొద్దిగా అవన్నీ క్లియర్ చేస్తేనే కానీ సర్వేకి అనుకూలంగా లేదని చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఒకసారి హాస్పిటల్ నిర్మాణం కూడా ఎలా జరుగుతుంది ఏంటన్నది చూడడం జరిగింది మీతో పాటుగా. చాలా సంతోషం, స్పీడ్గానే జరుగుతుంది. అయితే ఇంకా స్పీడ్గా జరగాలంటే కనుక కొన్ని మెటీరియల్ ఇక్కడికి రావడానికి ఏదైతే 40 feet రోడ్డు గొలవంతిపు రోడ్డు వరకు ఉందో ఆ రోడ్డు నిర్మాణం అనేది జరగలేదు. ముఖ్యంగా ఆ రోడ్డు నిర్మాణం ఒకటి జరిగితే కనుక ఇంకా త్వరితవేగానే ఈ హాస్పిటల్ నిర్మాణం, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంది, కానీ వర్షం ఉండుంటే కనుక ఇప్పుడు అసలు ఏది కూడా వెహికల్ ఇక్కడికి రాదు. అది ఎందుకంటే ఆ నిర్మాణం, రోడ్డు నిర్మాణం